ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ తెలుగు. హలో రాక్ స్టార్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు నాకు మరియు కొత్త యూట్యూబర్స్ నాలాగా కొత్త యూట్యూబర్స్ అందరికీ పనికొచ్చే కొన్ని టిప్స్ తెలుసుకుందాము. అండ్ అదేంటంటే, మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకోండి, ఒక నీచ్ అనేది చూస్ చేసుకోవాలి. నీచ్ అంటే మీకు ఇష్టమైన టాపిక్ అనమాట. ఒక యాక్టివిటీ ఏదైనా మీకు ఇష్టంగా ఉంటే దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి యూట్యూబ్లో అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మనకందరికీ పర్ఫెక్ట్ నీచ్ ఎంచుకోవాలి. అండ్ ఈ 2025లో దాని స్ట్రాటజీ ఏంటి, నీచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాము. మనమందరం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము అండ్ స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. లేదా కొంతమంది కొత్తగా మన తోటి ఫ్రెండ్స్ అందరూ స్టార్ట్ చేయాలనుకోండి, అంటే ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసేసారు, బట్ కొంతమంది కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి కొత్తలో వ్యూస్ రావు. అంటే మనలాగా కొంతమందికి కొత్త ఛానల్ వాళ్ళకి వ్యూస్ తక్కువగా వస్తాయి కదా, ఎందుకంటే కొత్త వాళ్ళని ఎప్పుడు ఎవరు నమ్మరు. ఆల్రెడీ స్టాండర్డ్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళని మాత్రమే నమ్ముతారు. కొత్త వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అనుకుంటారు. వాళ్ళు ఎంత తెలివిపైనైనా సరే 100% ఎక్సలెన్సీ అంటే మెరిట్ ర్యాంకర్స్ అయినా సరే ఫస్ట్ కొత్తలో చెప్తే ఎవ్వరూ నమ్మరు అనమాట. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. బట్ ఎవరికైనా ఎలాగంటే, కొత్త యూట్యూబర్స్కి ఫస్ట్ వీడియోతోనే లక్, అంటే ఫస్ట్ వీడియోతోనే 100K వ్యూస్ రావాలంటే మనందరం సెలబ్రిటీస్ కాదు కదా. అంటే మనందరికీ ఎలా అవ్వాలని లేదు కదా, ఫస్ట్ వీడియోతోనే విన్ అవ్వాలని. అంటే మన దగ్గర కంటెంట్ ఉంటుంది, కానీ దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకు కావాలి. ఓకే, అలా ఎంకరేజ్ చేయాలంటే ఫస్ట్ మనము పర్ఫెక్ట్ నీచ్, అంటే మనం ఏ దాంట్లో అయితే పర్ఫెక్ట్గా ఉన్నామో, అంటే మనం కంటెంట్ దేన్ని ప్రజెంట్ చేయగలం అనేది మనం తెలుసుకోవాలి. అండ్ చాలామంది చెప్తారు ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి అని. కానీ అంటే మనందరికీ తెలుసు కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలి, క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని. కానీ మనం రాంగ్ నీచ్ చూస్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కన్సిస్టెన్సీ కూడా హెల్ప్ చేయదు. అంటే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కూడా వేస్టే. అంటే మనకు ఆ నీచ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏం లాభం చెప్పండి. అందుకని ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అంటే ఏ నీచ్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందో చూద్దాము, సరేనా? నీచ్ ఎలా చూస్ చేయాలి, అంటే గ్రోత్ పొటెన్షియల్ ఎలా తెలుసుకోవాలి, దేంట్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవాలి, అండ్ 2025లో ఫాస్ట్గా పెరిగేది ఏంటి, ప్లస్ సమ్ బోనస్ టిప్స్ కూడా ఇస్తాను. అంటే సక్సెస్ఫుల్ క్రియేటర్స్ని నేను వాచ్ చేశాను, కొంతమందిని రీసెర్చ్ చేశాను అనమాట. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చూసిన తర్వాత కొన్ని విషయాలు నాకు అయ్యాయి, అవి మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకే? ఫస్ట్ మనము నీచ్ అంటే ఏంటో చూద్దాం. అంటే ముందుగా నీచ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఛానల్ యొక్క కంటెంట్ థీమ్, అంటే మీరు ఏ టాపిక్ గురించి కంటెంట్ చేస్తున్నారని డిఫైన్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ అనేది ఒక నీచ్ అనమాట. అలాగే సపోజ్ మీరు టెక్ అనేది ఒక నీచ్ చూస్ చేసుకున్నారనుకోండి, ఊరికే టెక్ అని పెట్టేస్తే ఎవరు చూడరు అనమాట, ఎందుకంటే మనం కొత్త యూట్యూబర్స్ కాబట్టి. అందుకని మనం ఏం చేస్తామంటే ఆ టెక్ ఛానల్కి తోడుగా మొబైల్ రివ్యూస్ అనేది యాడ్ చేసామనుకోండి, అంటే మనం మోర్ స్పెసిఫిక్గా ఓన్లీ మొబైల్ గురించి చెప్తున్నాం అనేది తెలిసిపోతుంది కదా. అంటే అప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. స్పెసిఫిక్గా అంటే ఓవరాల్గా కాకుండా స్పెసిఫిక్గా ఒక టాపిక్ గురించి చెప్తున్నాం అనమాట. అలాగే బడ్జెట్ మొబైల్ రివ్యూస్ అండర్ 10,000 ఇన్ తెలుగు, అంటే హైపర్ స్పెసిఫిక్ నీచ్ అనమాట. అంటే అండర్ 10,000 అని స్పెసిఫిక్గా మనం ఒక హింట్ ఇస్తున్నాం అనమాట. ఓకే, 10,000 లోపు ఏ వస్తాయి మొబైల్స్ అని చెప్పి చెప్పాలనుకుంటున్నాము. అంటే అది ఒక టాపిక్ కంటెంట్ అనుకుంటే మోర్ స్పెసిఫిక్గా చెప్తున్నాం అనమాట. అండ్ అలాగే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫై యువర్ ఆడియన్స్. మనం మన ఆడియన్స్ని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా మన వీడియో ఉండాలన్నమాట. అండ్ బిల్డ్ ట్రస్ట్ అండ్ లాయలిటీ. మనం ఏది చెప్పినా యూట్యూబ్లో నిజమే చెప్పాలి, నిజం మాత్రమే చెప్పాలి. అండ్ జనరల్ టాపిక్స్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ రిటెన్షన్ తక్కువగా ఉంటుంది. అంటే జనరల్గా ఓవర్వ్యూగా చెప్పమనుకోండి, అది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని స్పెసిఫిక్గా మొబైల్ అండర్ 10,000 అలా
అంటే క్లారిటీ ఇస్తున్నాం అనమాట మనం ముందే ఏం వింటున్నారు ఈ వీడియోలో అని చెప్పి. నీచ్ అనేది ఎలా చూస్ చేయాలంటే దానికి ఒక 3 స్టెప్ ఫార్ములా ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ ఇంట్రెస్ట్ లేదా ప్యాషన్ ఏంటి అనేది మనల్ని మనం అడగాలి. ఫస్ట్ అంటే ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను ఏ టాపిక్ మీద రోజులో కూడా ఆలోచిస్తాను, అంటే రోజంతా ఏ టాపిక్ గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఇంకో 1 ఇయర్ కన్సిస్టెంట్గా కంటెంట్ చేయగలనా అనేది ఆలోచించాలన్నమాట. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మినిమం 1 ఇయర్ పడుతుంది కదా మనకు సక్సెస్ అవ్వడానికి చాలామందికి. అండ్ ఎగ్జాంపుల్, మనలో ఎవరికైనా కుకింగ్ అంటే ఇష్టం అనుకోండి, కానీ ట్రెండింగ్ టెక్ వీడియోస్ చేసి గ్రో అవుదామని టెక్ వీడియోస్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో మంచి రెస్పాన్స్ రాకపోతే మనకి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. అంటే మనకు కుకింగ్ అంటే ఇష్టం కానీ మనం టెక్ చేయాలనుకున్నాం అనుకోండి, అంటే అది డిఫరెంట్ రాంగ్ నీచ్లో వెళ్తున్నట్టు అనమాట మనం. అండ్ స్టెప్ 2 ఏంటంటే ఆడియన్స్ డిమాండ్ ఉందా, అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడాలన్నమాట. మనం ఏదైనా టాపిక్ చేయాలనుకున్నప్పుడు ఏ టాపిక్ మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఆడియన్స్ యాక్టివ్లీ కామెంట్ చేస్తున్నారా అనేది మన నీచ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇదంతా రీసెర్చ్ చేయాలి. అంటే ఇది రీసెర్చ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. అవి గూగుల్ ట్రెండ్స్, యూట్యూబ్ ఆటో సజెషన్స్ అండ్ విడ్ఐక్యూ లేదా ట్యూబ్ బడ్డీ హెల్ప్ చేయొచ్చు అనమాట దీంట్లో మీకు. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు మోటివేషనల్ స్పీచెస్లో డిమాండ్ ఉంది, బట్ ఓల్డ్ తెలుగు మూవీ అనాలిసిస్లో నీచ్ ఆడియన్స్ ఎక్కువ చూసే అవకాశం ఉందన్నమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ స్టెప్ 3 ఏంటంటే కాంపిటీషన్ అనేది చూసుకోవాలి మనం. హై కాంపిటీషన్ ఉన్న నీచ్ అంటే టాప్ క్రియేటర్స్ ఆల్రెడీ సెట్ అయిపోయారు కాబట్టి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బ్రాడ్ లైక్ ఫిట్నెస్ అని బ్రాడ్గా ఒక టాపిక్ తీసుకునే బదులు హోమ్ వర్కౌట్స్ ఫర్ ఉమెన్ అని చెప్పొచ్చు అనమాట. మనం ఆ టాపిక్ని తీసుకొని దాని మీద చెప్పొచ్చు. లేకపోతే వెయిట్ లాస్ ఇన్ తెలుగు వితౌట్ జిమ్ అనేది చెప్పొచ్చు అనమాట. అంటే దాంట్లో యూనిక్ యాంగిల్ ఉంది అనమాట, ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ ఉంది, అలాగే కన్సిస్టెన్సీ ఉంది. అండ్ బోత్ రెండు కలిస్తే గ్రోత్ అవుతుందన్నమాట. అండ్ 2025లో ఏ నీచ్ ఎక్కువగా సక్సెస్ అవుతాయి అంటే ఏఐ టూల్స్ అండ్ టెక్ షార్ట్ కట్స్. సపోజ్ మీరు ఏఐ టూల్స్ గురించి కానీ టెక్ షార్ట్ కట్స్ కానీ ఎక్కువగా చెప్తే, అంటే ప్రొడక్టివిటీ మీద వీడియోస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. అలాగే పర్సనల్ ఫైనాన్స్ గురించి చెప్పారనుకోండి, అంటే బడ్జెటింగ్, సేవింగ్ టిప్స్, ఎర్నింగ్ ఆన్లైన్, ఇలాంటివి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎడ్యుకేషనల్ షార్ట్స్ చేయాలనుకోండి, క్విక్ ఫ్యాక్ట్స్, జీకే, లెర్నింగ్ హ్యాక్స్ ఇలాంటివి చేయొచ్చు అనమాట. అండ్ హెల్త్ అండ్ వెల్నెస్, అంటే సపోజ్ ఎస్పెషల్లీ హోమ్ రెమెడీస్, మెంటల్ హెల్త్, డైట్ టిప్స్ ఇలాంటివి ఇచ్చారంటే ఇలాంటి వాటిలో కూడా మనకు సక్సెస్ వస్తుందన్నమాట. అలాగే గేమింగ్, ఎక్కువ మంది యూత్ గేమింగ్ ఫాలో అవుతారు కాబట్టి ఎస్పెషల్లీ రీజనల్ గేమ్ ప్లే విత్ కామెంటరీ చెప్పారనుకోండి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జనాలకి, చూసేవాళ్ళకి. అండ్ లేకపోతే వ్లాగ్స్ చేయొచ్చు. అండ్ వ్లాగ్స్ విత్ స్టోరీ టెల్లింగ్ ఉండాలన్నమాట. అంటే ఓన్లీ డైలీ రొటీన్ చెప్పకుండా వాటిలో కొంచెం ఎమోషన్స్ యాడ్ చేయాలి, దాంట్లో కొన్ని మెసేజెస్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట మన వ్లాగ్స్. అండ్ అలాగే ఇంతే కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, ఆన్లైన్ జాబ్స్, ఇవన్నీ యూత్కి చాలా యూస్ఫుల్ కంటెంట్గా ఉంటాయన్నమాట. అంటే ఏదైనా మనం వాల్యూ యాడ్ చేస్తున్నామో మన వీడియోలో అనేది మనం ముందుగా చూసుకోవాలి. అండ్ బట్ డోంట్ బ్లైండ్లీ ఫాలో ట్రెండ్స్ని ఫాలో అవ్వకుండా మీ ప్యాషన్ ప్లస్ మార్కెట్ డిమాండ్ రెండు బెస్ట్ కాంబోగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే నీచ్ని వ్యాలిడేట్ చేయడం ఎలా అంటే, సపోజ్ చూజన్ నీచ్లో 5 to 10 వీడియోస్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ అనలిటిక్స్లో చెక్ చేయండి యావరేజ్ వాచ్ టైమ్, క్లిక్ త్రూ రేట్, సబ్స్క్రైబర్ కన్వర్షన్స్, ఆడియన్స్ కామెంట్స్ కూడా చూడండి, ఏ టాపిక్లో ఇంట్రెస్ట్ ఉంటుందా అని. ఇఫ్ రెస్పాన్స్ మంచిగా ఉందనుకోండి, సరే ఇంకా దాన్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. లేదు అంటే సేమ్ నీచ్లో యాంగిల్ మార్చండి, అంటే కొంచెం, లేకపోతే నారో డౌన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ వీడియోస్లో రెస్పాన్స్ తక్కువ ఉందనుకోండి, ట్రై స్ట్రీట్ ఫుడ్ వ్లాగ్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్రైసింగ్ ఇన్ఫో, అంటే అలా స్పెసిఫిక్గా కొంచెం దాన్ని మార్చొచ్చు అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా టిప్స్ ఏంటంటే, లాంగ్ టర్మ్ గ్రోత్కి స్టార్ట్ స్మాల్,
థింక్ లాంగ్ టర్మ్. అంటే చిన్నగా మొదలుపెట్టినా కూడా మనమందరం కొత్త యూట్యూబర్స్ కాబట్టి మనం చిన్నగా మొదలుపెట్టినా కూడా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఏంటి అనేది చూసుకోవాలి. స్మాల్ నీచ్లో స్టార్ట్ చేయండి, లేటర్ దాన్ని ఎక్స్పాండ్ చేయండి. బీ ద ఎక్స్పర్ట్ ఇన్ వన్ స్పేస్. ఆడియన్స్ మీపై డిపెండ్ అవ్వాలి. అబ్జర్వ్ యువర్ కాంపిటీటర్స్. మీతో కాంపిటీటర్స్ ఎవరున్నారు సేమ్ నీచ్లో అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళకి ఏం వర్క్ అవుతుందో చూడండి, మీ స్టైల్తో అడాప్ట్ చేయండి. కంటెంట్ క్యాలెండర్ మెయింటైన్ చేయండి, క్లారిటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఈజీ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, యూట్యూబ్లో గ్రో అవడానికి సరైన నీడ్ సెలెక్ట్ చేయడం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మీ ప్యాషన్తో ఆడియన్స్ డిమాండ్ని మ్యాచ్ చేస్తే మీరు నెక్స్ట్ సక్సెస్ఫుల్ క్రియేటర్ అవ్వచ్చు. అంటే మనమందరం నెక్స్ట్ సక్సెస్ఫుల్ క్రియేటర్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో కనుక నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నాలాంటి కొత్త యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో చెప్పండి మీ నీచ్ ఏంటి, లేదా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ వీడియోలో మరింత కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Bye bye.